Hello, my dear students. I warmly welcome you to CR Digital Classes. So, in this lecture, we are going to discussing one of the important theorem of linear algebra, the inversible matrix theorem. Okay, the name of the theorem is the inversible matrix theorem. This theorem is not belongs to your syllabus only. Okay, this theorem is not existing in your syllabus, but this theorem is only your syllabus. Okay, understand my words. This theorem is not in your syllabus, but this theorem is only your syllabus. That means the entire all 4 units, the background theorem is this inversible matrix theorem only. Okay, the first half part of this theorem is not in your syllabus. The second half part of this theorem is in your syllabus. Okay, so the first theorem we are going to discussing in this linear algebra of unit 2 is the inversible matrix theorem. So one of the very important theorem. మీకు examination purpose కూడా ఈ theorem చాలా important, but not sure that if you get the total entire theorem. Okay, there is a possibility to ask more than 2-3 statements. Okay, so first of all, observe the statement of the theorem. So what is the inversible matrix theorem? What are the statements? Okay, so we are going to discussing elaborately. This total lecture consists of total 9 slides, Amma. So there are total 9 slides are there. In total 9 slides, so we are going to discussing each and every statement of this theorem. In this theorem also, there are around 20 statements are there. 20 statements are there in this theorem only. So for each and every statement, we are going to discussing elaborately. So ఫర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు హాలీవుడ్ లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన మనీ హెస్ట్ వెబ్ సిరీస్ ని చూసే ఉంటారు చాలా మంది. ఓకే, సో మనీ హెస్ట్ వెబ్ సిరీస్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక రాబరీని ఆపరేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఏంటంటే ఒక మింట్ బిల్డింగ్ లేక వాళ్ళు వెళ్ళిపోయి ఒక ప్రొఫెసర్ బయట నుంచి వాళ్ళకి గైడెన్స్ ఇస్తా ఉంటే వాళ్ళ లోపల వాళ్ళు డిఫరెంట్ క్యారెక్టర్స్ దాన్ని రాబరీ చేస్తూ ఉంటారు. సో మనీ హెస్ట్ వెబ్ సిరీస్ అనేది సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, ఐ థింక్ 5 seasons దాకా వచ్చింది. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, అంటే నేను మిమ్మల్ని హేస్ట్ చేయమని చెప్పట్లేదు, బట్ అక్కడ మనం క్యారెక్టర్స్ కి డిఫరెంట్ క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిపోతాం అనమాట. క్యారెక్టర్స్ నేమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. మీకు హెల్సింకి అని, టోక్యో అని, నైరోబి అని డిఫరెంట్స్ ఉంటాయి. నేను కూడా రీసెంట్లీగానే చూశాను. ఓకే, బట్ అన్ని క్యారెక్టర్స్ కి దాదాపు అక్కడ మనకు 12-13 క్యారెక్టర్స్ ఉంటాయి ఆ వెబ్ సిరీస్ లో. అన్ని క్యారెక్టర్స్ కి ద మెయిన్ పర్సన్ ఒకటి ఉంటాడు, లీడ్ చేసే పర్సన్. ఆ పర్సన్ ఎవరంటే ప్రొఫెసర్. ఓకే, ఆ ప్రొఫెసరే డిఫరెంట్ నేచర్ ఉన్న క్యారెక్టర్స్ ని, డిఫరెంట్ ఉన్న పర్సన్స్ ని, వాళ్ళని అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి అక్కడ జరిగే ఆ మింట్ కాంపౌండ్ లో రాబర్ ని ఎలా చేయాలనేది ఫస్ట్ వాళ్ళకి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఎగ్జిక్యూటింగ్ చేసిన తర్వాత దాని ప్రకారమే వాళ్ళ మింట్ కాంపౌండ్ లోకి వెళ్ళి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళ వెపన్స్ తోటి దానంతా క్లోజ్ చేసుకొని అక్కడ వాళ్ళు మనీ ప్రింట్ చేసుకొని ఒక పెద్ద హైస్ట్ కి, వరల్డ్ లోనే ది బిగ్గెస్ట్ హైట్స్ కి వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో దాని నుంచి వాళ్ళు ఎలా గవర్నమెంట్ వాళ్ళని ఎలా చేంజ్ చేసింది, వాళ్ళు దొరికారా లేదా అనేది మనకు మనీ హెస్ట్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సేమ్ అదే తరహాలోనే మనకు ఈ థీరం ఉంటది అనమాట. అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ దీస్ టూ మనీ హెస్ట్ సిరీస్ అండ్ దిస్ మ్యాట్రిక్స్ థీరం, బట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ సిరీస్ లో ఎలాగైతే ప్రొఫెసర్ ఉంటాడో, ఈ థీరంలో మనకు ఒక మెయిన్ ప్రొఫెసర్ ఉంటారు. ఆ ప్రొఫెసర్ ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ ఉంటది, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ మీదనే మనకు అరౌండ్ 20 ప్రాపర్టీస్ డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ది ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్ థీరం అన్నమాట. సో మీకు ఈ థీరం సిలబస్ లో అక్కడక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ లో సమ్ పార్ట్స్ మీకు కవర్ అవుతాయి. అవుట్ ఆఫ్ 4 units లో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ లో ఈ థీరం స్టేట్మెంట్స్ మీకు కవర్ అవుతాయి. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థీరం విచ్ హ్యాస్ 20 statements around. Okay, so let's start the state and prove the inversible matrix theorem. Okay, that is the question for this session. Okay, so state and prove the inversible matrix theorem. That is the question. So now we are going to entering into the statement of this theorem first of all. Okay, name of the theorem is the inversible matrix theorem. Okay, so in the name only clearly we have inversible, and first of all we have to take one matrix. That matrix plays a professor role. Okay, so always remember that matrix we are indicating with capital A. So we are starting with the statement, amma. Let capital A be n by n square matrix. The following statements are equivalent. Okay, so that is for a given matrix capital A, that the statements of this theorem are either all true or all false. Okay, equivalent ane మనం ఏమని చెప్తామంటే, సో ఒకటి ట్రూ అయింది అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని అన్ని మనం ట్రూ అని చెప్తాం. లేదంటే ఫస్ట్ మనకు ఫాల్స్ అయింది అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని అన్ని ఫాల్స్ అని చెప్తాం. అంటే ఈక్వివలెంట్ కండిషన్ అంటే అలా ఉంటది అనమాట. ఓకే,
సో ఇక్కడ మనకి మెయిన్ రోల్ ఏంటంటే క్యాపిటల్ ఏ ఇస్ ద వన్ మ్యాట్రిక్స్. దట్ మ్యాట్రిక్స్ హ్యాస్ స్క్వేర్ ఆర్డర్ n by n, 2 by 2 matrix, 3 by 3 matrix, 4 by 4 matrix. These types of matrix are called square matrices అని ఉంటాయి. మీకు ఇంకొకటి ఏంటంటే సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అని కూడా ఉంటుంది. మీకు సిమెట్రిక్ మ్యాట్రిసెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్? సో మీకు చాలా మందికి ఇక్కడ తెలియని టాపిక్ ఏంటంటే బేసిక్ గా క్యాపిటల్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పేస్తుంది కదా, స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎట్ ద సేమ్ టైం క్యాపిటల్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని కూడా చెప్తాను. క్యాపిటల్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. Okay, so what is the difference between for these two terms, square and symmetric? Symmetry is nothing but, okay, first of all we are discussing square. Square is nothing but only number of rows is equal to number of columns. అంటే మనకు 2 rows ఉంటే 2 columns ఉండాలి, 3 rows ఉంటే 3 columns ఉండాలి. That is a square matrix. Okay, మనకు ఒక స్క్వేర్ షేప్ లో ఉంటుంది మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమవ్వాలంటే దట్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇట్స్ ట్రాన్స్పోజ్. ఓకే, సో ఏ ట్రాన్స్పోజ్ అనేది మనకు ఈక్వల్ అవ్వాలి. ఓకే, వాట్ ఎవర్ ద ట్రాన్స్పోజ్ ఇఫ్ యూ ఫైండ్ దట్, ఓకే, సో ద ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు దిట్స్ మ్యాట్రిక్స్. ఓకే, దెన్ దట్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పేసాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ నేను యూజ్ చేయట్లేదు, జస్ట్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు. ఓకే, సో ఓన్లీ వీఆర్ యూజింగ్ దట్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఓన్లీ. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇన్ దట్ పార్ట్ ఓన్లీ ద వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ థీరమ్ ఈస్ capital A is an inversible matrix. Capital A is an inversible matrix. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రొఫెసర్ అని చెప్పేసి. ఈ స్టేట్మెంట్ ని మీరు ఏమనుకుంటారంటే ప్రొఫెసర్ అనుకోండి. ఓకే, క్యాపిటల్ ఏ ఇస్ ఎ మ్యాట్రిక్స్, దట్ మ్యాట్రిక్స్ ఇస్ ఇన్వర్సిబుల్. అంటే మనకు క్యాపిటల్ ఏ అనే మ్యాట్రిక్స్ ఉంది, ఇట్ ఎగ్జిస్ట్ ఇట్ ఇన్వర్స్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ కండిషన్ బి ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ ఏ ఈస్ row equivalent to the n by n identity matrix. That is the second condition. So we can explain each and every statement elaborately. అంటే ఇక్కడ మనకు అరౌండ్ 20 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో 20 ప్రాపర్టీస్ ని మనం ఏంటంటే ఒక సైకిల్ నోటేషన్ లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఈక్వాలెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడ మనం. సో కొన్ని ప్రాపర్టీస్ ని సెలెక్ట్ చేసుకుంటాం, వాటి నుంచి మిగతా రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్ని డిరైవ్ చేస్తాం అనమాట. సో దేర్ ఫోర్ థర్డ్ కండిషన్ ఈస్ కండిషన్ సి ఈస్ క్యాపిటల్ ఏ హ్యాస్ n pivot positions. Capital A has n pivot position. This statement you have to by heart or you have to remember throughout the theorem. Okay, ఎందుకంటే మిడిల్ లో ప్రతిసారి మనకు ఆ స్టేట్మెంట్ మొత్తం రాయాలంటే పాసిబుల్ కాదు కాబట్టి సింపుల్ గా స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సి అని సింపుల్ గా ఇలా మెన్షన్ చేస్తాం. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సి అని ఇలా మెన్షన్ చేస్తాం. అలా మెన్షన్ చేయగానే మీకు ఆ స్టేట్మెంట్ ఏంటో ఐడియా రావాలి. అంతేగాని మళ్ళీ బ్యాక్ స్లైడ్ కి వచ్చేసి మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఏంటని చూసేంత పాసిబిలిటీ ఉండదు. ఓకే, సో దేర్ఫోర్ మీరు ఆ స్టేట్మెంట్స్ అనేది బై హార్ట్ చేశారనుకోండి, ఎప్పుడైతే నేను ఈ ఫార్మాట్ లో సి అని రాసాగానే, ఈ ఫార్మాట్ లో డి అని రాగానే మీకు ఏం రావాలి, ద ఈక్వేషన్ ఏ ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 హ్యాస్ ఓన్లీ ట్రివియల్ సొల్యూషన్. స్టేట్మెంట్ డి అనగానే ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 హ్యాస్ ద ఓన్లీ ట్రివియల్ సొల్యూషన్. దట్ ఈస్ ద ఫోర్త్ కండిషన్. ఈ ఫార్మాట్ లో మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీనిలోనే యూ క్యాన్ అండర్స్టాండ్ దిస్ ప్రూఫ్ ఆఫ్ దిస్ థియరమ్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ the columns of capital A form a linear independent set. The fifth statement are statement small e. Okay, the columns of capital A form a linear independent set. Each and every topic gurinchi మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ F, statement F is equal to the linear transformation is 1 1. Okay, the linear transformation is 1 1. At the same time నెక్స్ట్ సేమ్ అదే సిమిలర్ గా ఉన్న స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ F అయిపోయింది కదా, నెక్స్ట్ స్టేట్మెంట్ I చూడండి. the linear transformation maps Rn onto Rn. అంటే లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం ఏమని ప్రూవ్ చేసాం, 1 1 అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ మనకు onto అని కూడా ప్రూవ్ చేస్తాం. ఆ రెండింటి మధ్యలో మనకు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ F అండ్ స్టేట్మెంట్ I మధ్యలో మనకి ఏమున్నాయంటే స్టేట్మెంట్ C. The equation A into x is equal to B has at least one solution for each small b in capital Rn. And the statement H is nothing but the columns of capital A spans Rn. The linear combination of the columns of capital A is equal to the given vector space. Here Rn is nothing but the vector space where n is greater than or is equal to 1. Where n is greater than or is equal to 1. That is the small h statement. And small I statement also we discussed that the linear transformation is also onto condition. Next J statement is there is an square matrix capital C such that the product of C and A, okay, C into A equal to identity matrix. Whenever you get the product of two matrices is equal to identity matrix, those two matrices are inversible matrices. Okay, C into A equal to I, it gives that either you will get A is equal to C inverse
or C is equal to A inverse. So you can get in this format anamata. Those matrices are inversible. Next K statement, there is another square matrix capital D such that A into D equal to also capital I. Okay, ఇక్కడ మనకు condition small j, condition small k both are similar only. వాటిని మనం సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ కండిషన్ ఎల్, A transpose is an inversible matrix. A transpose is also an inversible matrix. మీకు చెప్పాను కదా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏమని చెప్పాలి, క్యాపిటల్ A is equal to its ట్రాన్స్పోజ్ అని చెప్పాం కదా. వెన్ ఎవర్ యూ టేక్ క్యాపిటల్ A అనేది A ఇన్వర్స్ అయినప్పుడు దట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ A transpose is also equal to A transpose is also inversible అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో దట్ ఈస్ ద కండిషన్ L. సో ఫ్రమ్ కండిషన్ A, okay, so we have started from condition M. From this condition A and condition L up to condition L is the first part of this theorem. From condition A to condition L, from condition A to condition L, the first part of this theorem. Okay, so next from condition small m, condition small m or statement small m to statement small r. Okay, from statement small r to statement small r, second part of this theorem. Last two statements are there, statement S and statement T. That is the third part of this theorem. ఎందుకంటే so first part up to small a to small l, that is the base of this theorem. Okay, that is the base of this matrix inversible theorem. Next after that small l, from small m to small r, that is the concept oriented. అంటే we can discuss in the unit 2. Okay, this lecture is also we are discussing the purpose of unit 2 only. Okay, so these are the topics of unit 2: column space of A, null space of A, dimension of A, and rank of capital A. So these are all are the concepts of unit 2 only. In that part only we are discussing the matrix inverse theorem. Direct గా ఈ ఓన్లీ స్మాల్ m నుంచి, ఓకే, ఈ స్మాల్ m నుంచి స్మాల్ r వరకు ఓన్లీ డిస్కస్ చేయలేం కాబట్టి అక్కడ నుంచి స్మాల్ m నుంచి స్మాల్ r వరకు డిస్కస్ చేస్తే మనకు ఇన్కంప్లీట్ ప్రూఫ్ వస్తుంది. కాబట్టి వీఆర్ డిస్కసింగ్ ద టోటల్ ప్రూఫ్. ఓకే, టోటల్ ప్రూఫ్. ఫర్దర్ గా మనకు థర్డ్ యూనిట్ లో కూడా ఎస్ అండ్ టీ వస్తాయి. ఎస్ అండ్ టీ అనేసి వస్తాయి అనమాట. డిటర్మినెంట్స్ అనే టాపిక్స్ డిస్కస్ చేసేటప్పుడు అవి కూడా వస్తాయి. సో కాబట్టి అన్ని స్టేట్మెంట్స్ ని కలిపి ఈ లెక్చర్ లోనే మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దట్స్ వై దిస్ లెక్చర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ అయిపోయినాయి అంటే స్మాల్ ఎల్ వరకు వచ్చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ థియరమ్ ఈస్ వెన్ ఎవర్ క్యాపిటల్ A ఈస్ square matrix and A has inversible, then the continuation is the columns of A forms a basis of Rn. Okay, forms a basis of Rn. మనం ఇక్కడ దీనికి కంటిన్యూషన్ చెప్పొచ్చు అంటే స్మాల్ హెచ్ అనే స్టేట్మెంట్ ఉంది కదమ్మా, దానికి కంటిన్యూషన్ అని చెప్పొచ్చు ఇది స్మాల్ m అనేది. ఓకే, సో స్మాల్ హెచ్ కే కంటిన్యూషన్ అంటే స్మాల్ హెచ్ లో ఏం చెప్పాం, ద కాలమ్స్ ఆఫ్ క్యాపిటల్ A span Rn. ఇక్కడ span is nothing but, here span is nothing but it is a indirectly linear combination. Here also the columns of capital A form a basis. అంటే బేసిస్ ఎప్పుడు వస్తుంది మనకు, బేసిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లీనియర్ ఇండిపెండెంట్ సెట్. లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అయితేనే దాన్ని మనం బేసిస్ లోకి కన్వర్ట్ చేస్తాం కదా. సో దేర్ఫోర్ స్పాన్ అంటే మనకి ఏంటంటే లీనియర్ ఇండిపెండెంట్, బేసిస్ అంటే ఏంటంటే ఆఫ్టర్ లీనియర్ ఇండిపెండెంట్ తర్వాత మనకు వెక్టార్స్ అన్నిటిని ఒక సెట్ ఫార్మాట్ లో రాస్తే దట్ ఈస్ కాల్డ్ బేసిస్. ఓకే, సో అది నెక్స్ట్ కాలమ్ స్పేస్ ఆఫ్ A. నెక్స్ట్ స్మాల్ n స్టేట్మెంట్, కాలమ్ స్పేస్ ఆఫ్ క్యాపిటల్ A is equal to Rn. O statement is dimension of column space of A is equal to small n. Dimension of column space of A అంటే ఇక్కడ ఏంటంటే column space of A you know very well. ఫస్ట్ యూనిట్ లోనే దాని డిస్కషన్, దాని డెఫినేషన్, ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాం. ఆ కాలమ్ స్పేస్ ఆఫ్ A అనేది ఇక్కడ మనకు వెక్టార్ స్పేస్ కి ఈక్వల్ అవుతుంది Rn. ఓకే, అండ్ డైమెన్షన్ ఆఫ్ దట్ కాలమ్ స్పేస్ ఆఫ్ A is equal to డైమెన్షన్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్. అంటే మనము క్యాపిటల్ V is equal to R3 అని తీసుకుంటాం కదా, సమ్ టైమ్స్ క్యాపిటల్ V is equal to R2 అని తీసుకుంటాం. ఆ పవర్ లో స్మాల్ n వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని we can call it as a dimension of the vector space అని చెప్పేస్తాం. సో therefore dimension of the null space is equal to dimension of the vector space, and the statement P is nothing but rank of A is equal to small n. Rank of A is equal to small n. So that is you know very well, upcoming classes lo we are going to discussing that rank of capital A. Okay, so rank of capital A is equal to small n. Rank of capital A is nothing but the dimension of the column space of A. Dimension of the column space of A is called only rank of A. So we can discuss that topic later on.
Next, null space of capital A is equal to singleton 0. Null space of capital A is equal to empty set. Singleton 0 is nothing but it is equal to empty set. So that is the condition Q. Next, from condition R, dimension of null space of A is equal to 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ ఉంది, డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ ఆఫ్ ఏ ఉంది, అండ్ నల్ స్పేస్ ఆఫ్ ఏ ఉంది, డైమెన్షన్ ఆఫ్ నల్ స్పేస్ ఆఫ్ ఏ కూడా ఉంది. ఓకే, సో దేర్ ఫోర్ అవే మనకు 4 కండిషన్స్ ని కవర్ చేస్తున్నాయి టోటల్ ఎంటైర్ 20 కండిషన్స్ లో. ఓకే, అవే మనకి ఏంటంటే 4 కండిషన్స్ ని మనకు కవర్ చేస్తున్నాయి. సో దేర్ ఫోర్ నెక్స్ట్ కండిషన్ ఎస్ 0. ఓకే, ద నంబర్ 0 is not an eigenvalue of capital A. Whenever capital A is inversible matrix and it satisfies all these conditions, then for that capital A we can find the eigenvalues. Characteristic equation apply చేసి మనం ఏం చేస్తామంటే eigenvalues ని find out చేస్తాం. ఆ eigenvalues లో 0 is not an eigenvalue of capital A. And the last condition, determinant of that matrix capital A is non-zero. Okay, or not zero. Det of capital A not is equal to 0. If it is equal to 0, ఈ టోటల్ 20 ప్రాపర్టీస్ లో ఏ ఒకటి మనకు సాటిస్ఫై అయ్యేది, ఎందుకంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. వెన్ ఎవర్ డెట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ సింగులర్ మ్యాట్రిక్స్. ఓకే, సింగులర్ మ్యాట్రిక్స్. వెన్ ఎవర్ డెట్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సింగులర్ మ్యాట్రిక్స్. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఆఫ్టర్ గెటింగ్ ద డెట్ ఈజ్ ఈక్వల్ టు 0, వీ కెనాట్ ఫైండ్ టు ద ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో మనకి ఎప్పుడైతే డెట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, వెన్ ఎవర్ యూ గెట్ ద డెట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ నాట్ ఈక్వల్ టు 0, then those types of matrices are called non-singular. Okay, non-singular matrices అని చెప్పేసాం. సో వాటికి మనం ఏమని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వై? బికాస్ ఇన్ ద ఫార్ములా ఆఫ్ ఏ ఇన్వర్స్ అమ్మా. సో టు ఫైండ్ దట్ ఏ ఇన్వర్స్ బేసిక్ గా మనకి ఏంటంటే అడ్జాయింట్ ఏ బై det A అనేది మనకి ఫార్ములా ఫర్ ద ఏ ఇన్వర్స్ ఫర్ ఎనీ మ్యాట్రిక్స్. ఓకే, సో ఈ det A అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితేనే వీ కెన్ ప్రొసీడ్ టు ఫర్దర్. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0, సంథింగ్ బై 0 అంటే మనకి ఏమొస్తుంది, ఇన్ఫినిటీ వస్తుంది. సంథింగ్ బై 0, ఇఫ్ det A ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, సంథింగ్ బై అడ్జాయింట్ ఏ మీకు ఎంతో కొంత వాల్యూ వస్తుంది, అది న్యూమరేటర్ లో ఉంటుంది. డినామినేటర్ లో 0 వచ్చింది అనుకోండి, సంథింగ్ బై 0 మీకు ఏమొస్తుంది, ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి సో దేర్ ఫోర్ వీ కెనాట్ ఫైండ్ ద ఏ ఇన్వర్స్ అన్నమాట. సో దేర్ ఫోర్ ఆల్వేస్ we can find the inverse for the non-singular matrices only. We can find the A inverse for the non-singular matrices only. So that is depending upon the determinant of that capital A. So these are the total 20 statements of the inversible matrix theorem.